సికింద్రాబాద్ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కౌంటర్ సమాధానం ఇస్తూ మీరు కంటోన్మెంట్ ప్రజలపై ప్రేమ మాటల్లో కాకుండా చేతల్లో చూపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మంచినీటి సమస్య కంటోన్మెంట్ పరిధిలో ప్రజలకు 4-5 రోజులకు ఒకసారి మాత్రమే మంచినీటి సరఫరా జరుగుతోందని, ఈ తీవ్రమైన సమస్యను పక్కన పెట్టి ధర్నాల పేరుతో రాజకీయం చేయడం సరికాదన్నారు. నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్బి కార్యాలయానికి వెళ్లి అక్కడ ధర్నా చేయాలని, ఎలివేటెడ్ కారిడార్, రోడ్డు వెడల్పు మరియు ఆస్తుల నష్టం, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో ఇప్పటి వరకు రోడ్డు వెడల్పుపై స్పష్టత ఇవ్వలేదని, దీంతో తమ ఆస్తులు కోల్పోతామనే భయంతో అనేక మంది ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. వారి తరపున హెచ్ఎండిఏ వద్ద ధర్నా చేసి స్పష్టత తీసుకురావాలని కోరారు. ఇది మర్జీ చేయమని దానికి గాను ఈరోజు మేము కౌంటర్ ఇస్తున్నాం. బీజేపీ నాయకులం ఎమ్మెల్యే గారికి అది మర్జీ అవుతుందా కాదా, ఒక 6 months లోపల మర్జా ఎలక్షన్లా అనేది అక్కడ కేంద్రం చూసుకుంటది. ఇక్కడ నుండి టీపీటీ అనేది 100 కోట్లు బకాయి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు లేకుండా మీరు ఇవాళ పోయి ధర్నాలో కూర్చోవడం, ఆ ధర్నేగా అక్కడ కూర్చుందాం పండి, మీరు మేము కలిసి అందరం కలిసి మన కంటోన్మెంట్ డెవలప్ చేసుకోవడానికి కూర్చుందాం. మనకు వచ్చే డబ్బు కోసం కూర్చుందాం. మన ప్రజలకు న్యాయం జరిగే విధంగా మనం దానికోసం పోరాటం చేద్దాం తప్ప ఇది అన్ని చేయడం అది వేస్ట్ అని నేను చెప్తున్నాను. అట్లా 6 హామీలు అంటారు, 400 హామీలు అంటారు, 100 హామీలు ఇచ్చి దాన్ని ఏవి నెరవేర్చకుండా వాటి కోసం ప్రజల కోసం ఫైట్ చేయాలి తప్ప ఇప్పుడు నువ్వు ఇక్కడ ధర్నా కూర్చున్నంత మాత్రం అయ్యేదేముంది? వాళ్ళకు డబ్బులు రావు, బంగారం రాదు, ఏది రాదు కదా. అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు మనం చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు మనం నెరవేర్చాలి. తప్పిస్తే తప్పుదోవని పట్టించి ఏదో పక్కన వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు ఏదో ధర్నా చేస్తున్నారని దానికి సంబంధించి దాన్ని ఏదో డైవర్ట్ చేద్దామని ఇవి చేయడం కాదు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి మీకుంటే నడవండి, సీఎం ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం. అందరం కలిసి మనకు వచ్చే బకాయిల కోసం ధర్నా చేద్దాం, మన ప్రజల నష్టపరిహారం కోసం ధర్నా చేద్దాం, మన మహిళకు తుల బంగారం కోసం చేద్దాం, 2500 రూపాయల కోసం చేద్దాం. ప్రాణాలు మీరు దానికోసం త్యాగం చేయనక్కర్లేదు. మీ ప్రాణాలను మేము త్యాగం చేయనీయం, మేము ఆప్తాం, మేము మీకోసం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలిగా. కాబట్టి మీరు బతుకుండాలి, మేము బతుకుండాలి, అందరం కలిసి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి తప్ప నువ్వు ఇప్పుడు చచ్చిపోతానంత మాత్రం అయ్యేది కాదు, పోయేది కాదు. మేము ఆపుకుంటాము. ఎమ్మెల్యే గారు, సీఎం గారు ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ప్రజలకు మీరు చేస్తున్నారు నేను అడుగుతున్నాను. మీరైనా ప్రజలు ఇచ్చిన సొమ్మే కదా. అంటే ప్రజలు కట్టే ట్యాక్సీలు మన ద్వారా, అంటే ప్రజానాయకులను ఎంచుకొని దాన్ని ఒక పద్ధతిగా ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా ఒకరిని ఎంచుకొని ఇస్తారు. అది నామినేటెడ్ మెంబర్ గాని, బోర్డు మెంబర్ గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఎవరైనా గాని ఆ ద్వారా చేయడానికి వాళ్ళ ప్రక్రియ. దానికోసము మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే గారు ఏమంటారు, ఆ కుర్చీలో వాచ్మెన్ కూర్చోబెట్టినా ఆ పని చేస్తుందని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏమనుకుంటుండ్రంటే తను ఓనర్ అనుకుంటుండ్రు, కానీ ప్రజాప్రతినిధులం అందరము ప్రజల సొమ్ము కోసము కాపలాదారులమే. ఆ విషయం తనకు తెలియదు. నేను ఓనర్ అని ఆయన అనుకుంటుండు. నేను 8 వార్డులకు వాచ్మెన్ అయితే ఆయన 9 వార్డులకు వాచ్మెన్. ఆ సంగతి ఆయన మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోవాలని